మీరు అని అంటూ ఉన్నారు. సో ఈ కించపరుస్తూ ఒక్కొక్కరు ఒక్కో రకమైన మాట మాట్లాడుతున్నారు. ఈ రకమైన భావన మీ మార్వాడీస్ లో ఉంది అని అంటూ ఉన్నారు. నిజమేనా అది? అన్న మేము గుజరాతీ మార్వాడి తెలంగాణ తప్ప వేరే దేశాల ప్రపంచంలో ఎక్కడ గుజరాతీ మార్వాడి లేదా అన్న? మేము ఇక్కడనే చేస్తున్నాం పెద్దతనము. వేరే రాష్ట్రంలో లేదా? ఇప్పుడు గుజరాత్ లా మన తెలంగాణ వాళ్ళు లేరా? వాళ్ళకు మాకు గొడవలు కాదా? అయితే గొడవ అయితే మీరు తెలంగాణలో గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అంటారా? గొడవ అయితే ఒకరికి ఎవరు గొడవ చేసి శిక్ష ఇచ్చండి. మేము మీరు ఒకసారి ఆమన్ గారు రండి. ఎవరు దొరలైనరు, ఎవరు వ్యాపారాలు ఏం చేస్తున్నారు? ఒకటే సెకండ్ అన్న, తిరుపతి అన్న ఒక్కటే సెకండ్ ఆగు. ఆమన్ గల్లో ఇప్పుడు మాట్లాడుతున్న మా తిరుపతి అన్న దాదాపు 40 ఏళ్ల పైన 82 నుంచి దందాలో ఉన్నాడు. తన ఇప్పటికీ రికార్డు డొక్కాడకుండా దందాలు అప్పటి నుంచి ఉన్నాడు బిజినెస్ లా. మీ వాళ్ళు 4-5 సంవత్సరాల కింద వచ్చిన వాళ్ళు 200 కోట్ల రూపాయలు సంపాదించిండ్రు. ఎట్లా సంపాదించిండ్రో రాండ్రి బిగ్ టీవీలో టీం పెడతారా? తీసుకుపోయి ఆ మండలంలో పోయి తీసుకుపోయి కూర్చున్నాం. పెద్ద మనిషి మండలంలో వర్తక సంఘం ప్రెసిడెంట్. ఓకే, పృథ్వీ గారు ఎలా సంపాదించారు? తెలంగాణ ప్రజలు రాజస్థాన్కి వెళ్ళి గుజరాత్ కి వెళ్ళి ఎన్ని రూపాయలు తెచ్చిండ్రు, ఎన్ని రూపాయలు ఇక్కడ జమ అయినాయి, ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారు ఇక్కడ తెలుస్తుంది. అది కాదు. ఓకే, ఈ కారణం అదే. ఆస్తులు సంపాదించారు అనే కోపమా, లేదు అంటే వ్యాపారం అనైతికంగా చేస్తున్నారు అనే హెచ్చరిక? అయితే కొనొద్దా? కష్టపడి మేము బతుకోద్దా? కష్టపడు కాదు, దోపిడీ చేస్తున్నారు. మీరు చెప్తే కాదు కదా, మీరు చెప్తే కాదు, పృథ్వీరాజ్ అన్న మీరు చెప్తే కాదు, మేము దోపిడీ చేసాము ప్రజలు చూస్తాము. మీరు చెప్పినా కదా మనం తుర్కోలు ఉచ్చబోసి గుజరాతీ మార్వాడి తిరుపతి గారు, దిగ్నేష్ గారు ఒక్క నిమిషం. నేను పృథ్వీ గారు మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు వాళ్ళు ఎక్కువ సంపాదించుకున్నారు అనా, లేదు అన్యాయమైన పద్ధతిలో వ్యాపారాలు చేసి ఇక్కడ వాళ్ళు పట్టకొడుతున్నారు అనేది? ఎక్కువ సంపాదించుకుంటున్నారు అనా, లేదంటే అన్యాయమైన పద్ధతిలో వ్యాపారం అన్యాయం చేసి పొట్టగొడుతున్నారు? అందుకే ఏమన్యాయం? 40 సంవత్సరాల ఇది 2 నంబర్ మాల్ అమ్ముతున్నారు వాళ్ళు. మా తెలంగాణ ప్రజలకు తెలియక అమాయకత్వంగా ఉండి వాళ్ళు అమాయకత్వంలో ఉన్నారు. ఈ లేబుల్ కూడా చేంజ్ చేసి అమ్ముతున్నారు కాబట్టినే వాళ్ళు ఇప్పుడు. అందుకనే ఉదాహరణ, ఎందుకంటే సేమ్ బిజినెస్ లో ఉన్నటువంటి మా వాళ్ళు ఎందుకు ధనికులు కాలేకపోతున్నారు, మీరెందుకు అవుతున్నారు అని అంటే, అది ఇప్పుడు ఏదో 4 సంవత్సరాల నుంచి కాదు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎందుకు కాలేకపోతున్నారు అంటే దానికి కారణం ఇదే. అదృష్టం వల్ల అదృష్టం హైదరాబాద్ బంగారం, తెలంగాణ బంగారం అంటే సెక్రటేరియట్ బంగారం దిక్కుతురా? మీరు వచ్చి గుజరాత్ కెళ్ళి వచ్చి మీరు బంగారం దిక్కుతురా? మీరు ఒక్కడే చేస్తే తెలంగాణ వచ్చేసిందా? గుజరాతీ మార్వాడి కూడా బాగా ఉండే. దేంట్లో బాగా ఉన్నది? గుజరాత్ మార్వాడిలా దోపిడిలో బాగా ఉన్నది. స్టేట్మెంట్ గుజరాత్ మార్వాడి సమాజము తెలంగాణ ప్రజలను పరుస్తున్నందుకు ఫస్ట్ మీ సమాజం నేను అధ్యక్షుని ఉంచుతారా? నువ్వు వచ్చి ముక్కు నాలుగు రాస్తావు. ఫస్ట్ నువ్వు అది చెప్పు. ఏంది? నువ్వు బావ ఉన్నాడు, మీ బావ అయితే బావకి చెప్పుకోపో. పృథ్వీ గారు బరాబర్ చెప్తాం. అదే నీ దగ్గర నేను పర్మిషన్ తీసుకోవాలి అవసరం లేదు. ఇదే భాష మాట్లాడు, ఇదే భాష మాట్లాడు. మా జనం చూస్తున్నారు ఇప్పుడు, మీరు ఎట్లెట్లా అవమానపరచుకుంటూ మాట్లాడుతున్నారు మా జనం చూస్తున్నారు. పుట్టిరాజు అన్న అంటున్నావు గుజరాతీ మార్వాడి గోబ్యాక్ అంటే మా అక్క చెల్లెలని తీసుకొని వెళ్ళిపోతాం మీరు చెప్పినారు కాబట్టి.
పోనీ పోనీ మాకేం చేసేది పో. కాదు, మా ఊళ్ళు పృథ్వీ గారు, పోతున్నారు కదా ఇక్కడ. మార్వాడి అంటారు, పో, ఏడికి పోతారో పో. పోనీ ఇక్కడ దోపిడీ చేస్తాడు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ నిజాయితీగా బతికేటోళ్ళే కావాలి మాకు. భయపడేది లేదు. నిజాయితీగా బతికేటోళ్ళే కావాలి. మీ అసొంటోళ్ళు మాకు అవమానపరుస్తారు. మా తెలంగాణ ప్రాంతాన్ని, మా తెలంగాణ మనుషులను అవమానపరుస్తాలతో మాకు ఇక్కడ ఏం పని లేదు. పో. మా తెలంగాణ కాదు, మన తెలంగాణ. పృథ్వీ గారు, గుజరాత్ సమాజ్, ఒక విషయాన్ని క్లారిటీ ఇవ్వండి. పృథ్వీ గారు, నువ్వు రాజస్థాన్ సమాజ్, గుజరాత్ సమాజ్, జైన్ సమాజ్ అని పెట్టుకున్నావు కదా. నువ్వు ఇక్కడ జైన్ సమాజ్ అధ్యక్షుడు నువ్వు కదా. బరాబర్ ఉందా? అసలు మీకు మమ్మల్ని చాలా చిన్న చూపు చూసేటువంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి శిక్ష మీరు తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు. రచ్చగొట్ట మాటలు బంద్ చేసుకో. ఓకే పృథ్వీ గారు ఇప్పుడు అరే పృథ్వీరాజ్ ఇట్లా మాట్లాడుతున్నాను మీ డిప్యూటీ సీఎం కు చెప్పుకోపో. అవమానపరిచినట్టు మాట్లాడుతున్నా చెప్పుకోపో అని సంప్రదాయం మొత్తం దునియా అంతా చూస్తున్నావు. మీరు ఎట్లా మాట్లాడారు? అన్ఫార్చునేట్ ముఖ్యమంత్రి మీ బావ గురించి ఏం మాట్లాడలే. నువ్వు అవమానపరుస్తున్నావు తెలంగాణ క్వశ్చన్ డిబేట్ అన్నారు. అన్ఫార్చునేట్లీ ముఖ్యమంత్రి అన్నారు. అది ఎలక్టెడ్ డెమోక్రసీ, పబ్లిక్ ఎలక్టెడ్. పృథ్వీ గారు ఒక విషయం, ఇప్పటికే మనకి డీమార్ట్ లాంటి కంపెనీలు వస్తున్నాయి, వేరే వేరే రకరకాల కంపెనీలు వస్తున్నాయి. ఆ షాపింగ్ మాల్స్ రావడం ద్వారా కూడా స్థానికంగా ఉన్న కిరాణా షాపుల వాళ్ళు కూడా నష్టపోతున్నారు. కానీ అలాంటి మాల్స్ పైన మీరేమీ మాట్లాడరు. ఒక ఫ్యామిలీ గుజరాత్ నుంచో లేదంటే రాజస్థాన్ నుంచో ఇక్కడికి వచ్చి ఒక వ్యాపారం చేసుకుని వాళ్ళ వ్యాపారాన్ని మెలకువల ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందితే వాళ్ళని వెళ్ళిపోమంటాం, గో బ్యాక్ అంటాం కరెక్టేనా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కొందరు కాదండి, ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు. దానికి ఆన్సర్ చెప్తామా? చెప్పిండు, శ్యామన్న చెప్పిండు, పృథ్వీరాజ్ అన్న చెప్పిండు, ఇంకా ఎవరు చెప్పలే. టీవీలో వచ్చి ఎవరు చెప్పలే.